హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మదన్మ. ఈరోజు బనానా ప్యాన్ కేక్ పిల్లల కోసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసినా సరే నిమిషాల్లో అయిపోతుంది అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో చాక్లెట్ సిరప్ వేసి పెడితే ఇంకా బాగా ఇష్టంగా తింటారనమాట. నమస్వి చాక్లెట్ సిరప్తో పాటు తింటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట. ఈ రెసిపీ కోసం మనకి బనానా అయితే మెయిన్ అనమాట. బనానా అనేది పచ్చిగా ఉండకూడదు, బాగా ముగ్గిపోయి ఉండకూడదు, అలాగని ముగ్గింది కూడా ఉండకూడదు అనమాట. కొంచెం ఎక్కువ ముగ్గిందే కావాలి, బాగా పండిపోయింది అక్కర్లేదు. కొంచెం ఎక్కువ ముగ్గింది ఉన్నదంటే చాలు. ఇప్పుడు మనకి ఒక గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి. ఒక గోధుమ పిండి కప్పు తీసుకున్న తర్వాత చిన్న అరటిపళ్ళు అయితే, చిన్న బనానాస్ అయితే మీరు 3 తీసుకోండి. పెద్దవైతే కనుక ఒక 2 తీసుకుంటే సరిపోతుంది అనమాట. మరీ పెద్ద బనానా అయితే ఒకటైతే సరిపోతుంది అనమాట. ఇవి బాగా చిన్నగా ఉన్నాయని నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు అవి తీసుకొని మనం మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవాలన్నమాట. దీని తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, అందుకని 1 కప్పు పాలు వేసుకోవాలి. కాచిన పాలు అయితే మరీ మంచిది, కాచిన గోరువెచ్చని పాలు. 1 కప్పు పాలు వేసేసుకున్న తర్వాత బెల్లం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు మీ పిల్లలు తీపి ఎక్కువ తింటారంటే 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి, లేకపోతే 3 స్పూన్లు బెల్లం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని మనం ముందుగానే 1 కప్పు పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఇంకా వాటర్ ఏమీ వేయకుండా ఈ మనం మిక్సీ పట్టేసిన బనానా పూరీని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేయకలేదు. చిన్న టేస్ట్ బాగుంటుందని చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలు. చాలా చిన్నది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ అది ఏమి వేయకూడదు. వాటర్ అది వేస్తే ఇంకా నీళ్ళు అయిపోతుంది అనమాట. ఈ పూరీతో ఆ పిండిని కలిపేస్తే చాలు. ఆ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది, కేక్ లాగా వస్తుంది అనమాట. చూడండి, మా నమస్వి కూడా కలుపుతాను అని కలపడం మొదలుపెట్టింది అనమాట. ఈ రెసిపీ అనేది చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి హెల్తీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, దలసరి ప్యాన్ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్నవిగా వేసుకోవాలన్నమాట. పెద్ద వేసేయకూడదు, అలాగని పల్చగా కూడా వేసేయకూడదు. దలసరిగా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని ఆయిల్ కూడా ఎంతో వేయకూడదు. చిన్న స్పూన్తో అక్కడక్కడ డాట్స్లా పెడితే చాలు అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పడదు. చూడండి, నేను చూపిస్తాను. అలా వేసి మనం లిడ్ పెట్టేసుకొని 2 మినిట్స్ ఆగిన తర్వాత ఆటో టర్న్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ చిన్న చుక్కలు వేస్తే చాలు. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. మామూలుగా కొంతమంది పిల్లలు బనానా తినరు కదా, అప్పుడు వాళ్ళకి ఇలా కేక్స్లా చేస్తే వాళ్ళకి బనానా కేక్ అన్నట్టు కూడా తెలియదు అనమాట. చాలా బాగా తింటారు ఇష్టంగా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.